హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఎలా జరిగింది, ఈ ప్రాంతంలో ఎలా జరిగింది అనేటువంటిది రోజుకొక వార్త అయితే బయటకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే ఇంక దాని గురించి అనుకోవాల్సిన అవసరమే లేదు. ఈవీఎంల గొడవ అనేటువంటిది ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి కూడా నడుస్తున్నటువంటి ఇష్యూనే. కాకపోతే గతంలో మరి మీకంత మెజార్టీ ఎలా వచ్చింది, ఇప్పుడు మెజార్టీ వస్తే దీన్ని ప్రజల మెజార్టీగా భావించకుండా ఈవీఎంల మెజార్టీ అని ఎలా అంటారు అనేటువంటి దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడే, అటు వాళ్ళు ప్రశ్నించట్లా, ఇటు వీళ్ళు ప్రశ్నించట్లా, ఇటువంటి అంశాలతో సైలెంట్గా ఉంటున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలో బాంబేకి సంబంధించి కావచ్చు, లేదంటే వారణాసికి సంబంధించి కావచ్చు, లేదంటే ప్రపంచ దిగ్గజం ఎలన్ మస్క్ పెట్టినటువంటి ట్వీట్కి సంబంధించి కావచ్చు, రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఇది చిలికి గాలివానల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటుకుంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో ముందుగానే పసిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటు రుషికొండను అడ్డుపెట్టో, లేదంటే అటు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని అడ్డుపెట్టో ఏదో ఒక రకంగా ఇష్యూని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ఇవి వాస్తవికతలు కాదు, అసలు విషయాలు ఇవి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు దేనికి, ఏ వార్తకి ఎక్కువ వాల్యూ ఉంది, ఏ వార్తని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేటు, అలాగే పొలిటికల్ అనలిస్టు హనుమత్ ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. అసలు ఈవీఎంలకి సంబంధించి ఏంటి సార్, అసలు నిజంగా వస్తున్నటువంటి వార్తలను ఎలా చూడాలి? అంటే ఎవరో నిలబడ్డటువంటి నేతలో, లేదంటే ఓడిపోయినటువంటి వ్యక్తులు వాటి మీద కామెంట్ చేస్తే పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ రకరకాల కామెంట్లు, రోజుకొక కామెంట్ దీని మీద వస్తూనే ఉంది. ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా దీని మీద ట్వీట్ చేయటం దీనికి మరింత ఊతం ఇచ్చేలాగా ఈ ఇష్యూ అయితే కనిపిస్తుంది. అసలు ఎలా చూడాలి ఈ అంశాన్ని? రాష్ట్ర ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు, ఎవరు ఎటువంటి అపోహలతో ఉన్నారు, వీటి మీద వస్తున్నటువంటి అపోహలకి ఒక నిర్దిష్టమైనటువంటి సమాధానం మీ దగ్గర నుంచి ఏమొస్తుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈవీఎంల మీద ఓడిపోయిన పార్టీ ఎప్పుడు కూడా గొగ్గలు పెడుతూనే ఉంది, ఈవీఎంలు తేడా అని. 2019లో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కామెంట్ చేశారు. అవి కేవలం ఆరోపణలే, ఆధారాలు అవుతే ఎవరు చూపెట్టలేదు. అవును. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో 2024 జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంల మీద తేడా జరిగిందని కేవలం ఆరోపణలే కాకుండా దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా చూపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కొంతవరకు ప్రజల్లో కూడా ఈవీఎంల తేడా వల్ల ప్రభుత్వం ఓడిపోయిందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి, ఎందుకంటే వాళ్ళంతా ధీమా ప్రకటించుకున్నారు మేము గెలుస్తాం అన్నట్టుగా. అంటే విపరీతమైన మెజార్టీలు రావడం, ముఖం తెలియని వ్యక్తులు, కొత్తగా ఎన్నికైన వ్యక్తులు విపరీతమైన మెజార్టీలతో రావడం, మిగతా వాళ్ళు ఓడిపోవడం, ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఈవీఎంలైనా ట్యాంపరింగ్ చేశారా అన్నటువంటి విషయం మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలను చూపెడుతున్నారు ప్రస్తుతం వాళ్ళు. మన ఎమ్మెల్యే, గత మాజీ ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి గారు చూపెట్టిన ఆధారాలు లెక్కలతో సహా చూపెట్టి, ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు ఇలాగా. దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ వచ్చిన రోజే కూటమికి సంబంధించినటువంటి బీజేపీ నేత గీత గారు కూడా ఆవిడ కొన్ని ఆధారాలతో లెక్కలతో సహా చూపెట్టడం కూడా జరిగింది. కూటమి నేతలకే అన్యాయం చేస్తారా అంటే మీరు చేసుకున్నారు, కూటమి నేతలకు కూడా అన్యాయం జరుగుతుందా అనేటువంటి యాంగిల్ ఆవిడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇప్పుడు ఇలాగ చాలా ఉన్నాయండి. గతంలో రఘురామకృష్ణరాజు గారు కూడా ఎలక్షన్ ఎప్పుడో డిక్లేర్ అయిపోయింది, రిజల్ట్ అఫీషియల్ అనౌన్స్మెంటే రావాలి, నా ఇంటర్వ్యూలో కూడా అదే మాట చెప్పారు ఆయన. ఇవన్నీ చెప్పడం అనేక రకాల అనుమానాలకు దావచేస్తుంది. ఏ రకాల అనుమానాలు వచ్చినా, నిజంగా ట్యాంపరింగ్ అయినా కూడా ఇప్పుడు చేసేది ఏమీ లేదు. దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏమి లేదు ఏ ప్రభుత్వానికి. ఏం చేయాలా, కోర్టులో ఫైల్ చేసుకోవాలా, అంతే కదా. లేకపోతే వాళ్ళకాళ్ళు రద్దు చేసేటువంటి, ప్రజాప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి అధికారం ఏమైనా ఉందో వన్స్ డిక్లేర్ చేశాక? లేదు కదా. ఇప్పుడు ఇది చేస్తే అప్పటికవుతుంది, 10 సంవత్సరాల తర్వాత అవుతుంది. ఈ లోపల గవర్నమెంటే రావచ్చు, ఇంకెక్కువ కూడా అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. మామూలుగా ఒక అభ్యర్థి ఇతను ఈ పలానా క్యాస్ట్ కాదు నేను నిరూపిస్తాను నేస్తేనే లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా రానటువంటి సందర్భంలో అవును ఇది ఎప్పటికీ తేలుతుంది. అందువల్ల ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని నమ్మచ్చు. ఎందుకంటే 2000 గతానికి ఇప్పటికి ఎందుకు చూపెట్టంటే ఆధారాలతో సహా ఇప్పుడు కొత్తగా A1 టూల్స్ వచ్చాయి. A1 టూల్స్ తోటి ఇప్పుడు న్యూస్ చెప్పాలంటే, ఇప్పుడు మీ న్యూస్ ఛానల్ అంటే మీకు తెలుసు, గతంలో పెద్ద హడావిడి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏ హడావిడి అక్కర్లేదు.
అసలు మా కెమెరా ఉంటే చాలు, కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఒక మనిషిని క్రియేట్ చేసి మీరు టైప్ చేస్తే అదే మాట్లాడేస్తుంది న్యూస్. సో అంత టెక్నాలజీ వచ్చింది. దీనికి ఇందులో ఇంత టెక్నాలజీని అడ్వాన్స్డ్గా ఉపయోగించినటువంటి ఎలన్ మస్క్ స్వయంగా యాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది A1 టూల్స్ తోటి అన్నారు. A1 టూల్స్ తోటి యాక్ట్ చేసేటువంటి అవకాశం ఉందన్నారు. కాబట్టి జనరల్గా అంతర్దృష్టి ఎలాగెళ్ళిందో కొంచెం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీంది. ఎందుకంటే ఆయన టెక్నాలజీలో మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే నేనే ఇంట్రడ్యూస్ చేశానంటూ ఉంటారు కూడా చాలా సందర్భంలో. అందుకోసం రేపు రాబోయే టెక్నాలజీని కూడా ఈరోజు గెస్ చేయగల నేత. అటువంటి A1 టూల్స్ మీద ఏమైనా హైజాక్ ఏమైనా జరిగిందా అన్నటువంటిది వైసీపీ శ్రేణులు ఆరోపణ. ఈయన హ్యాండ్ ఏమైనా ఉందా అన్నట్టుగా. ఓకే, అంటే A1 ఇంట్రడ్యూస్ అయ్యాక జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి గతంలో విరివిగా ఒకవేళ ఉన్నా ఎవడో ఉపయోగించుకునే పరిస్థితి లేదు A1 టూల్స్ని. ఇప్పుడు విపరీతంగా వచ్చింది కాబట్టి ఇది వస్తుంది. అయినా ఈవీఎంల తోటి కానీ ఎలక్షన్ గెలితే ఈసారికి వదిలేండి, నెక్స్ట్ టైం నుంచి ఈవీఎంలతోటి వెళ్తే కనుక ఖచ్చితంగా హ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే జరిగిందేమో అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి, ఆధారాలు చూపిస్తున్నాయి. బొంబాయిలో ఏం జరిగింది, బొంబాయిలో పక్కా చూపెట్టారు. 100% హ్యాక్ అయింది నార్త్ బొంబాయి. ఇప్పుడు ఏమైనా చేయగలరా? కోర్టుకు వేసుకోవాలా? అయిపోతుంది 2029కి ఎలక్షన్ ముందు వస్తుంది. ఏముంటుంది దానివల్ల? ఏం జరిగేది ఏమి లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏమీ లేదు. అందువల్ల నిజంగా జరిగినా కూడా ఎవరు ఏం చేయలేరు. ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, డోకా ఏమీ లేదు. ఇప్పుడు అలా జరిగి కేంద్రంలోకి వస్తే అలా జరగడం వల్ల, అలా చేయడం వల్ల బీజేపీ ఓటింగ్ పడిపోయిందా, లేకపోతే అలా చేయడం వల్ల కాంగ్రెస్ ఓటింగ్ పెరిగిందా? ఎవరికాడు రకరకాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఇన్ని జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని వార్తలు కూడా కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ మూడోసారి మరలా అధికారంలోకి వచ్చింది. మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయటం. కానీ ఎక్కువ కాలం కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడదు, మోడీ గారు ప్రధానమంత్రిగా మ్యాక్సిమం ఒక 1 year కంటే ఎక్కువ ఉంటారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఇది ఒక రకంగా అతుకుల బొంత. ఫుల్ మెజారిటీ లేనటువంటి గవర్నమెంట్, ఫుల్ మెజారిటీ లేనటువంటి గవర్నమెంట్కి అది ఎక్కువ కాలం నిలబడదు అనేటువంటి విషయాన్ని మనం కొట్టిపాడేయలేం. ఇప్పుడు అవతల వాళ్ళ డిమాండ్కి తలగుతున్నంత కాలం జరుగుతుంది. కానీ బీజేపీ దానికి రూట్ మ్యాప్ కూడా క్రియేట్ చేసింది. గతంలో కర్ణాటకలో, మహారాష్ట్రలో ఏం జరిగిందో కూడా చూసాం మనం ప్రత్యక్షంగా. ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో, మహారాష్ట్రలో చేసిన ఇక్కడ 2 తలపండిన నేతలు, అంటే సీనియారిటీలో కానీ రాజకీయాలని, దేశ రాజకీయాలని శాసించేటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తులు. అంటే వీళ్ళు ప్రధానమంత్రి చేయలేదు కానీ ప్రధానమంత్రి చేయడానికి తగిన అర్హతలు ఉన్న వ్యక్తులు. నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు. 2nd లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఏదో కర్ణాటకలో చేసాం, మహారాష్ట్రలో చేసాం, అక్కడ రాజకీయ పరిస్థితి వేరు, అక్కడ నేతలకు అంత ఆధారపడే వ్యక్తులు నేతలు. వీళ్ళు చక్రం తిప్పగలిగేటువంటి నేతలు. అంటే వీళ్ళ ముందు కరెక్ట్గా అవకాశం వచ్చింది. ఫుల్ పెంచుడు మెజార్టీ ఉంటే వీళ్ళైనా ఒకటే, ఆయనకి ఎవడైనా ఒకటే. వీళ్ళని అక్కడ వాళ్ళు చేసినట్టుగా చేయగలడా? ఇప్పుడు అనేక మంది, ఇప్పుడు మన ప్రమాణ స్వీకారానికి మనకు వాళ్ళకి వచ్చారో లేదో తెలియదు, దేశ విదేశాల అంబాసిడర్లు కూడా చంద్రబాబు నాయుడు గారు పంపించినట్టుగా, ఆహ్వానాలు పంపించినట్టుగా వార్తలు గుప్పమన్నాయి. వాళ్ళు వచ్చారో లేదో తెలీదు. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా అంతమందికి? ఒక ప్రధానమంత్రి స్థాయి దానికి ఇతర దేశాల ప్రధానం చేస్తున్నారు. దానికంటే ముందుగా వరల్డ్ బ్యాంకు ప్రైమ్ మినిస్టర్లతోటి, ప్రెసిడెంట్లతోటి, చైర్మన్లతోటి వీటికి సంబంధాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల వాటితో సంబంధాలు ఉన్నాయి. డైరెక్ట్గా మాట్లాడగలరు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని డీల్ చేయడం అన్నది అంత సులువేం కాదు. అంటే ఈ చేతిలో కనుకుంటే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం అండతోటే నడుస్తుంది. ఇప్పుడు మరికొంతమంది అంటున్నారు వీళ్ళిద్దరూ పోయినా కూడా వాళ్ళకి 303 ఉన్నాయని, 292 సీట్లు ఉన్నాయని. అవును, అలాగున్నా వీళ్ళు కొంతమందిని ప్రభావితం చేయగలుగుతారు. ఇప్పుడు ఒక కూటమిని కట్టి ఎన్డీఏ చైర్మన్ కింద, కన్వీనర్ కింద చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చైర్మన్ కాదు, కన్వీనర్ కింద చేశారు. అలాగే కొంతమందిని, ఇంకో 10 మందిని లాగడానికి గ్యారంటీ ఉంది. ఇప్పుడు మోడీ గారు మాత్రమే చేల్చగలరా, చంద్రబాబు నాయుడు గారు చేల్చలేరా అంటే చేల్చొచ్చు, ఏదైనా జరగచ్చు. ఓకే,
రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకం కావచ్చు. ఉమ్. గ్యారంటీ లేదా? అవసరం. రేపు పొద్దున ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఈ 4ని తీసుకోవచ్చు. ఆయన జతకట్టని పార్టీ అది. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు పలానా పార్టీతో జతకట్టలేదు అని చెప్పండి. అన్ని పార్టీలతో జతకట్టారు. కమ్యూనిస్టులతో సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ఉమ్. బద్ద వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యతిరేకంగానే తెలుగుదేశం పుట్టింది. అవును. అటువంటి కాంగ్రెస్ తోటి సపోర్ట్ చేసింది. గతంలో ఇదే అయ్యన్ పాత్రుడు గారు ఒకసారి అంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కలుస్తారట కదంటే గొడ్లోడ తీసి కొడతారు మమ్మల్ని అన్నాడు. అలా కలిస్తే కనుక, ఎందుకంటే తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా. అవును. మరి అది జరగలేదా? కాంగ్రెస్ పార్టీతో కలవలేదా? ఉమ్. ఎవడో మాట్లాడద్దు దాని గురించి అని కూడా ఆర్డర్స్ చేశారు కదా చంద్రబాబు. ఎందుకంటే అంతకంటే ముందు తెలంగాణలో కలిసి పోటీ చేసి ఒకే వేదికన పంచుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం కదా. ఇప్పుడు రాష్ట్రంలో వ్యతిరేకంగా ఉంటాయండి తెలుగుదేశం, ఇది కేంద్రంలో సఖ్యతగా ఉంటాయండి. చంద్రబాబు నాయుడు గారు ఇడిపోయి ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయ్యే స్టేజ్ వస్తేనే కాదు, ఇప్పుడైనా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా గవర్నమెంట్లోకి వెళ్ళలేదు. ప్రస్తుతానికి మేము మద్దతు ఇస్తామన్నట్టుగా వార్తలు వెళ్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి. మాకు రాజ్యసభలో ఉన్నారని. వీళ్ళందరూ ఎన్డీఏలో ఉన్నట్టు కదా. ఓకే. అందువల్ల జరగకూడదంటూ ఏం లేదు. అందువల్ల ఎప్పుడైతే అతుకుల పొంత గవర్నమెంట్ ఫుల్ మెజార్టీ రాలేదో ఖచ్చితంగా పడిపోవడానికి అవకాశం ఉంది. వీళ్ళని తృప్తి చేస్తున్నంత వరకే. వీళ్ళు కొంచెం ఆగ్రహం పొందితే మోడీ గారైనా డౌన్ అవుతారు. ఏ నాయకుడు అండి రాజకీయాలు అవసరాల మేరకు ఉంటాయి. ఇంకోటికి పెద్దపేట వేసి వెళ్ళనుకోరు. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటారు. ఓకే. అవతల లాగడానికే చూస్తారు. మన భారతదేశ పాలిటిక్స్ అలా ఉంది. బాగా పరిపాలన చేస్తున్నాడు వెళ్ళమని కాదు, లోపాలను పట్టుకుంటారు. ప్రతి ఒక్క వ్యక్తి పరిపాలనలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ప్రతిపక్షం మైనస్ను భూతత్వంలో పెట్టి చూపిస్తుంది, అధికార పక్షం మేము చేసింది ఇందని చూపిస్తుంది. అతుకుల బంతు వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు లాగేస్తారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే పక్కన నితీష్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళ సపోర్ట్తో మాత్రమే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, ఏర్పడింది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో. ఒకవేళ వీళ్ళు ఎదురు తిరిగితే గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈవీఎంలకి దీనికి సంబంధం లేని అంశం కదా. ఈవీఎంలో హ్యాక్ జరిగింది, లేదంటే ఈవీఎంల సిస్టమ్ ఇష్టానుసారంగా చేసుకున్నారు కాబట్టి కేంద్రంలో గవర్నమెంట్ పడిపోద్ది అనే దాంట్లో వాస్తవం అయితే లేదు కదా. అదేమీ లేదు. ఈవీఎంలది సెపరేట్. ఇప్పుడు ఈవీఎంలది ఎవరికాడ వెళ్ళి మేనేజ్ చేసుకునేది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియని విషయాలు ఆయన చెప్పాడు. కానీ వారణాసిలో పోటీ చేసిన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే మోడీ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ వచ్చిన మెజార్టీ అంతా, ఆ మెజార్టీలో ఈయనకి ఇప్పుడు వచ్చిన ఓట్లన్నీ, అక్కడ పోలైన ఓట్లన్నీ, ఈ మధ్యలో కొన్ని ఓట్లు యాడ్ అయినాయి, ఎలా యాడ్ అయినాయి అంటే ఎందుకు కూడా రన్ అవుతుంది ఏంటంటే, గుజరాత్ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఘోరంగా దెబ్బతింది. అంటే గతంలో వచ్చిన సీట్లు నిలబెట్టుకోలేకపోయింది. అట్ ద సేమ్ టైం ఏ అయోధ్యనైతే ప్రధానంగా చూపెట్టి వాళ్ళు ఎన్నికలకి వెళ్ళారో అది అయోధ్య ఫైజాబాద్ నియోజకవర్గంలో ఉంది. ఆ ఫైజాబాద్ నియోజకవర్గంలో ఘోరంగా దెబ్బతింది. మిగతా ఆపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చారు. అవును. సో దాంతో ఈయనకి మెజార్టీ కూడా తగ్గింది వారణాసిలో. అంటే ఒక చరిష్మా ఉన్న లీడరు ఓడిపోతాడని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే పేరుతుంది కానీ అది లేకపోతే అక్కడ ఈవీఎం లేక చేయకపోతే మోడీ గారు డిపాజిట్లు రాకుండా ఓడిపోతారు అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం. ఆయన ఇది యాక్ట్ చేశారన్నట్టుగా. ఈవీఎంల యాక్ట్లకి ఆధారాలు చూపెట్టారు, బొంబాయి నుంచి చూపెట్టారు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని జరిగాయి అన్నారు. దానికి తగ్గట్టుగా వీళ్ళందరికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం పడిపోయినప్పుడు ఈవీఎంలు హ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంది, ఏ రకంగా అయితే సృష్టికర్త ఉన్నాడో ఈవీఎం సృష్టికర్త అతను చేసే అవకాశం ఉందన్నాడు. అతని వరకు వెళ్ళి కలవడానికి ఎవరికి అవకాశం ఉంది? జాతీయ స్థాయిలో ఒక ప్రధానమంత్రి చేయగలడు. అది చేసుకుంటే వాళ్ళకి ఫుల్ పేజ్ మెజారిటీ. అతని దగ్గరికి వెళ్ళి ఎవరు అప్రోచ్ అవడానికో కలవడానికి అవకాశం లేకపోయినా ఇప్పుడు ఆయనే ట్వీట్ పెట్టారు. ఆ ట్వీటే ఉంది కదా, దుమారం లేపుతుంది కదా. దాని మీద ఇప్పుడు ఆధారాలు చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలుసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఆయనకి టెక్నాలజీకి సంబంధించింది. అందువల్ల ఈయనకి ఇన్ఫర్మేషన్ రకరకాల అనుమానాలు, కానీ ఏమి జరిగినా జరిగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాలకు వచ్చి ఈవీఎంల ద్వారా
నష్టం అయిపోయింది మాకు అని చెప్పి వీళ్ళు ఎంత గగ్గోలు పెట్టుకున్నా వైఎస్ఆర్సీపీ కానీ ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ గగ్గోలు పెట్టుకున్నా వీళ్ళు కోర్టుల కంటే వెళ్ళొచ్చు, కోర్టులకు ఏ విషయం మీద వెళ్ళొచ్చు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఏమీ లేదు. ఓకే, దాన్ని నిరూపించి దాని ఆధారాలు, సాక్ష్యాలు, అవతల నోటీసులు, యువతల నోటీసులు ఇవన్నీ చేసుకునేతోటి ఇది ఏమంటే ఇంతోటి కేసే ఒక ముఖ్యమంత్రి అవ్వడం వల్ల సిబిఐ కేసులకు వెళ్లకుండా 5 సంవత్సరాలు తప్పించుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం వల్ల గతంలో ఎప్పటి నుంచో ఆయన మీద కేసులు ఉన్నాయి, 23, 24. ఆ కేసులు ఏమి ట్రయల్కి రాలేదు కదా. అవును. ఇప్పుడు వచ్చే కేసులు కూడా పోతాయి కదా. అంటే ఒక పదవి ఎక్కగానే కోర్టులో ఎంతకాలం కావద్దు అంతకాలం పౌడించుకుంటూ వస్తున్నారు, ఏదో వాళ్ళకి సంబంధించిన రిలాక్సేషన్ క్లాస్ ఏదో పెట్టుకుని. అటువంటిది ఈవీఎంల మీద దోషం పడితే గవర్నమెంట్ని కూలిపోయేటువంటి అవకాశం ఎక్కడుందండి? కాకపోతే ఏంటంటే వీళ్ళ మధ్య సఖ్యతన చెడితే ఎవడెక్కువ చేల్చగలిగితే, ఎవడెక్కడు నక్కజిత్తుల ప్లాన్ వేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వం ఉంటుంది తప్ప లేకపోతే కూలిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.